మొత్తం మిషన్ జిల్లా కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఒక్కొక్క ఐటీఐకి 36 కోట్ల రూపాయలు ఇస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల టిఆర్ నగర్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 6 కోట్ల పైన ఖర్చు పెట్టి ఏటీసీ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి చేతిలో చేయడం జరిగింది. అదే సందర్భంలో ఉన్న 100 మంది పిల్లలకు 15 రోజుల చొప్పున 6 బ్యాచ్లుగా 6 కోర్సులు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ ట్రైనింగ్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచి ఆ రోజు నా ఫోటో కార్వింగ్ తోటి డిజైన్ పిల్లలు చేసింది తెచ్చి ప్రిన్సిపల్ రవీందర్ గారు, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర రెడ్డి గారు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ మౌనిక గారు నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో కార్పెంటర్లు కావచ్చు, ఇవాళ రేపు పిల్లలు గ్లాస్ కటింగ్, వుడ్ కటింగ్ అంతా కూడా మిషనరీ మీద చేసే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి నేర్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వస్తున్నాయి, కానీ మెకానిక్లకు ట్రైనింగ్ లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ కానీ మంచిగా చూసే విధంగా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పిల్లలకు ఇస్తూ ఉన్నారు, ట్రైన్ అవుతూ ఉన్నారు. మూడవది, ప్రతిదీ కూడా ఇవాళ రేపు మనం అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. కొన్ని ఫార్మా కంపెనీలు అవన్నీ టకా బాటిల్ పోతుంటుంది, పైకి గోళీ పడుతుంటాయి, ఇంకో దగ్గరికి వెళ్ళాక మూత పెట్టేస్తుంది, ఆడికి వెళ్ళినాక అక్కడ బాగుపడుతుంది, లాస్ట్కి సీలే బయటపోతుంది. అంటే అంతా కంప్యూటర్ మొత్తం కూడా మిషన్తో. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారనే దాంట్లో బేసిక్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదంతా మన సినిమాలలో చూస్తే ఏందో అంతా రోబోటిక్ మిషన్లు పోతున్నాయి అనిపిస్తుంది. కానీ అదంతా కూడా అట్లాంటి కంపెనీలో ఉద్యోగం రావాలంటే ఇక్కడ నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకుంటే మనకు కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా లేత్ మిషన్, గతంలో మొదటి నుంచి లేత్ మిషన్ అంటే అందరికీ తెలుసు. ట్రాక్టర్ రిపేర్ చేసే మామూలు డ్రైవర్లకు వెళ్ళి పెడితే అందరికీ పరిచయం తెలుసు. ఆ కంప్యూటరైజ్ న్యూమరికల్ మిషన్ కటింగ్ మిషన్లు అది కూడా అంతా కంప్యూటరైజ్తో ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్లలో డిజైన్ చేసి పెడుతున్నారు. ఉదాహరణకు మన ఎంబ్రాయిడరీ షాప్లో పోతున్నాం, వాళ్ళు పోతే అక్కడ పోయేసరికి అందులో డిజైన్ చేసి పెడితే ఆటోమేటిక్గా బట్ట పెట్టగానే అదే కుట్టేస్తుంది. దారాలు పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, కంప్యూటర్ పెడతారు, పెట్టగానే కుట్టేస్తాం. ఈ మధ్య కాలంలో మన మహిళా సంఘం వాళ్ళు దుర్గా టాకీస్ దగ్గర వెల్దుర్తి గ్రామం అనుకుంటా, ఏదో ఒక గ్రామం దాన్ని పిలిచి ప్రారంభింపజేసి నేను చూసినాను. సో ఆ కంప్యూటరైజ్ ప్రోగ్రామింగ్ ఎట్లా చేయాలనేది మనకు తెలియదు. అది ఎలా చేయాలనేది కూడా ఇక్కడ నేర్పుతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకు ఉపాధి వచ్చే విధంగా ఎలా ఉంటుంది, ఎలాంటి కోర్సులు చేయాలని ఆలోచన చేసి జగిత్యాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసింది. మనకు ఆధారానికి అడికెళ్ళి పోవాలి, మంచిగా అడికెళ్ళి రోడ్ కూడా వేయించినాం. నేను పరిశ్రమల మంత్రి టీజీఐఐసి వాళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేసారు, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుండి. నేను వెళ్ళి శ్రీధర్ బాబు మంత్రి గారు అడగగానే 70 లక్షల రూపాయలు రోడ్ కూడా వేసింది. అంతకుముందు కూడా నాక్ సెంటర్ ఉంటుంది, అలానే ఇంకా బేసిక్ కోర్సులు ఉంటాయి. అది గుట్టలో ఉన్నట్టుండే రోడ్డు కూడా దానికి కూడా ఇంత మట్టి రోడ్డు మనం చేయలేదు. కానీ ఇక్కడ ఇది ప్రారంభోత్సవం వరకే మంచిగా సిమెంట్ రోడ్ వేసాం, ఇంకా కొద్దిగా ఉంది. అంటే రోడ్ నుంచి చూస్తుంటేనే కనబడదు మెయిన్ రోడ్డుకి వెళ్ళి. హార్డ్లీ ఒక 30 కిలోమీటర్ నడిచిపోతే పిల్లలకు కోర్సులు ఇస్తున్నారు. ఇక్కడ చాలామంది ప్రజాప్రతినిధులు వారు కూడా చూడవచ్చు. మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా, యువత ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కి వెళ్ళి ఆ కోర్సులను కూడా చూసి రావాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను మొన్న వెళ్ళిన సందర్భంలో నా ఫోటో తీసి
పిల్లలతో కార్వింగ్ చేయించి నాకు ప్రజెంట్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తాను.